హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత ఒక మూవీ సజెస్ట్ చేస్తున్నాను. పేకమేళ్ళు మూవీ చూశాను. నా వరకు నాకు బాగానే అనిపించింది. డీసెంట్ మూవీ. మీరు కుదిరితే థియేటర్కి వెళ్ళి చూడండి, లేదంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో చూడండి. మూవీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎలా అనిపించింది, అసలు ఈ పేకమేడులో మూవీని మీరు చూడడానికి నా ఒపీనియన్లో ఉన్న కొన్ని పాయింట్స్ని చెప్తాను. కంప్లీట్ స్టోరీ కాకుండా హీరో క్యారెక్టర్ నుంచి మీకు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తా. హీరో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాడు. వాడికి పెళ్ళవద్దు, ఒక పిల్లోడు కూడా ఉంటాడు. బట్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ రెస్పాన్సిబిలిటీని తీసుకోడనమాట. వాడి వైఫై ఇంటి మొత్తాన్ని చూసుకుంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం బాగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో ఉంటాడు. సో అలా డబ్బులు సంపాదించాలి అంటే చాలా నాటకాలు వేయాలి. సో ఆ నాటకాలు వేస్తూ బతుకుతూ ఉంటాడు. హీరోయిన్కి వస్తే ఈ ఫ్యామిలీని లీడ్ చేసే పర్సన్ తనే కాబట్టి తనే బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడే పని చేసుకొని వచ్చి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. వీడేమో తాగి తిరుగుతూ ఉంటాడు ఆ డబ్బులతో. దాని తర్వాత వీడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నప్పుడు ఒక డబ్బున్న అమ్మాయి కనిపిస్తుంది. దాని వెనక పడి డబ్బున్నోడిగా మారిపోదాం అనుకుంటాడు. సో అక్కడ నుంచి సినిమా టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి. సో ఒక స్లమ్లో బ్రతుకుతూ ఉంటాడు. ఆ స్లమ్ కానీ ఆ ఏరియా మొత్తాన్ని కానీ చూపించే విధానం, మనం కూడా ఒక స్లమ్లో ఉండిపోయాం అన్న ఆ ఫీల్ని క్రియేట్ చేయగలిగారు. ప్లస్ యాక్టింగ్ విషయానికి వస్తే నాకు హీరో యాక్టింగ్ డీసెంట్గా ఉంది, బట్ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ కొంచెం రైటింగ్ విషయంలో మాత్రం సీన్స్ గురించి ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. సో ఫైనల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ద కోర్ ఐడియా ఆఫ్ పేకమేళ్ళలో కోర్ ఐడియా ఏంటి? ప్రతి ఒక్కడు డబ్బులు సంపాదించాలనేది వాళ్ళ ఆలోచన. మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ లెక్కేంటి, వాడు ఎట్లా ఉన్నా సరే వాడు ఒక పాష్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటాడు. దాని గురించి చాలా నాటకాలు వేస్తాడు. వీడి వైఫ్కి మాత్రం ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక మంచి ప్లేస్లో మనం బ్రతుకుతూ ఉండాలి, పిల్లోడికి ఒక మంచి స్కూల్ ఉండాలి. వీటన్నిటికీ ఏం కావాలి? డబ్బే కావాలి. ఉదయం లెగిస్తే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బ్రతికే ఒకడికి డబ్బు అనేది మెయిన్ ప్రయారిటీ అయిపోయింది. వాడి హెల్త్ బాగున్నా బాగోకపోయినా, జ్వరం వచ్చినా, తుమ్మినా, దగ్గినా వాడు ఖచ్చితంగా డబ్బులు సంపాదించాల్సిందే. ఈ రోజుకి ఇంత డబ్బులను సంపాదించాల్సిందే. వాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా పక్కనోడికి అనవసరం, అసలు ముందు వాడికే అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే వాడి జేబులో కొంత డబ్బులు రావాలి. అంటే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ర్యాపిడోలో వెళ్తున్నప్పుడు టీసీఎస్లో 50,000 సంపాదిస్తున్న వాడు కూడా ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దట్స్ బికాస్ ఆఫ్ డబ్బులు వాడికి కావాలంట. వాడి ప్రయారిటీ వాడు ఎక్కడో ఈఎంఐ కట్టుకోవాలి, ఏదో చేయాలి. సో ఇక్కడ డబ్బులు మెయిన్గా సంపాదించాలి అనుకుంటున్న టూ క్యారెక్టర్స్ ఏం చేస్తున్నాయి? ఒకడేమో పక్కనోడితో పోల్చుకుంటున్నాడు, వాళ్ళలాగా పాస్ట్ లైఫ్ మనకు కావాలని. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏం ఆలోచిస్తుంది? ఎట్లాగైనా సరే ఏదో ఒకటి చేసి, అంటే కొంచెంగా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ డబ్బులు సంపాదించి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటుంది. ఈ టూ క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తూనే ఎంఎస్ నారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట నాకు ఒకటి గుర్తొచ్చింది. అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. నీ పక్కవాడి గురించి నువ్వు ఎప్పుడు థింక్ చేస్తే ఏంటంటే, అతను గొప్పవాడైతే నువ్వు మనోవేదనకు గురవుతావు. అతను నీకంటే వెదవైతే నువ్వు గర్వపడటం లేదు. రెండు లాసే. మస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఈ మధ్య కాలంలో మన తెలుగు ఇండస్ట్రీలో రియలిస్టిక్ లైఫ్ గురించి చూపించే సినిమాలు చాలా తగ్గిపోయినాయి. సో డోంట్ మిస్ దిస్ పేకమేళ్ళు. థియేటర్లో కుదరకపోతే ఓటీటీలో తప్పకుండా చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.